పి కిషోర్ సిఐటి ఏలూరు కార్యదర్శి. 2 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా సమ్మెబాటు పెట్టారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేము అధికారంలో వస్తే కనుక తెలంగాణ అంటే పక్కనున్న రాష్ట్రం కంటే అదనంగా మేము జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. మరో 2-3 నెలల్లో ప్రభుత్వం కూడా మారిపోబోతుంది. అంటే ఎన్నికలు అయిపోయి 5 సంవత్సరాలు పూర్తవుతున్న క్రమంలో ఇప్పటిదాకా అమలు చేయలేదు కాబట్టి ఇచ్చిన మాటనే మేము ఇమ్మని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే ఎన్నికల ముందు కానీ ఇప్పుడు కానీ చెప్తున్నమాట, నేను మాట ఇస్తే తప్పను మాడని తిప్పనని చెప్తూ ఉంటారు. అందుకని దాన్ని నిలబెట్టుకోమని అడుగుతూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం మొండిగా ఉన్నట్టు కనబడతా ఉంది. డైరెక్ట్గా మంత్రి కూడా మాట్లాడకుండా అధికారులతో చర్చలు జరిపారు మా యూనియన్ నాయకులతో. అయితే ఏం చెప్పినా చిన్న సమస్యల మీద మాట్లాడుతున్నారు కానీ ప్రధానమైనటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ తెలంగాణ కంటే అదనంగా ఇస్తున్న జీతం గురించి మాట్లాడట్లేదు, గ్రాట్యుటీ కోసం మాట్లాడట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మాట్లాడట్లేదు. కాబట్టి మేము ప్రధాన సమస్యల మీద మాట్లాడండి. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలపై కొత్తగా మోతున్నటువంటి యాప్లు పేరుతున్న పని భారాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమ్మె ఉధృతం కాకుండా సమస్యలు పరిష్కరించడం ద్వారా మేల్కోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా చేస్తామనేది ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.